హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలకు సిఈఆర్టీ టీం, కృష్ణా జిల్లా ఎస్పీ చేరుకున్నారు. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ద్వారా ఆధారాలను సేకరించి మరింత లోతుగా దర్యాప్తు చేయాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశించారు. జాతీయ స్థాయి సాంకేతిక నిపుణుల సహకారం తీసుకోవడంతో పాటు మరింత క్షుణ్ణంగా దర్యాప్తు చేయనున్నారు పోలీసులు. అయితే బాలికల హాస్టల్లో హిడెన్ కెమెరాలు పెట్టారన్న ఆరోపణలపై సిఈఆర్టీ ద్వారా ఆధారాలు సేకరించనున్నారు పోలీసులు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలకు సిఈఆర్టీ టీం, అలాగే కృష్ణా జిల్లా ఎస్పీ చేరుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రామ్ లైవ్ ద్వారా అందిస్తారు. రామ్, ఓటీ. భోగి, ఇప్పుడైతే మాత్రం సిఈఆర్టీ టీం అలాగే ఎస్పీ కూడా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ వద్దకు చేరుకున్నారు. ఇప్పటికే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఏదైతే హిడెన్ కెమెరాల అంశం ఉందో దానికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరుగుతున్న పరిస్థితుల్లో దీన్ని జాతీయ సాంకేతిక నిపుణుల బృందంతో కూడా పూర్తిగా విచారణ చేయించాలి అని చెప్పేసి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సిఈఆర్టీ టీంని ఇక్కడికి రప్పించారు. సిఈఆర్టీ టీం దీని మీద, ఈ సంఘటన మీద వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి కానీ విద్యార్థుల దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి అయినా సరే ఏమైనా ఆరోపణలు అలాగే ఆధారాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా సేకరించి వాటన్నిటి మీద కూడా పూర్తి స్థాయి దర్యాప్తుకి అయితే సిద్ధమయ్యేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే దానికి సంబంధించి ఏమైనా వివరాలు కావాల్సి ఉన్నా వాటికి సంబంధించి ఏదైనా సమాచారంలో ఇంకా అదనంగా వచ్చేది ఏమైనా ఉన్నా కూడా దాన్ని కూడా తీసుకునేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఇప్పటిదాకా దీనికి సంబంధించి కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఏదైతే ఉందో అది ఢిల్లీ నుంచి వచ్చిన నేపథ్యంలో వాళ్ళు కాలేజీలో ఉండేటటువంటి మహిళా విద్యార్థినులతో అలాగే మిగిలిన టీంతో కూడా మాట్లాడేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇచ్చేటటువంటి ఆధారాలు కానీ అలాగే ఆ ఆధారాలకు సంబంధించినటువంటి సమాచారం కానీ మొత్తం అంతా కూడా గోప్యంగా ఉంచబడుతుంది. అలాగే దీనికి సంబంధించినటువంటి విచారణ కూడా ఏదైతే విద్యార్థులు విచారణ జరగాలి అని కోరుతున్న విధానం ఉందో ఆ విధానంలో కూడా విచారణ జరిపేటందుకైతే మేము సహకరిస్తాము. అయితే ముందుగా మాకైతే మీ దగ్గర ఉండేటటువంటి ఆధారాలు వాటన్నిటిని కూడా వచ్చి సమర్పించండి, ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉంచబడతాయి అని చెప్పి ఇప్పటికే సిఆర్టీ టీం చెప్పిన నేపథ్యంలో కూడా ఈరోజు సిఆర్టీ టీం వచ్చి దానికి సంబంధించిన ఆధారాలను సేకరిస్తోంది. ఇది మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా కొనసాగుతుంది. 2 గంటల వరకు కూడా కాలేజీలోనే సిఆర్టీ టీం ఉండి వాళ్ళ వద్ద ఉండేటటువంటి ఆధారాలను అయితే పూర్తిగా సేకరించేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇది ఇక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితి. భోగి, ఓకే, థ్యాంక్ యూ రామ్. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలకు సిఈఆర్టీ టీం, కృష్ణా జిల్లా ఎస్పీ చేరుకున్నారు. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ద్వారా ఆధారాలను సేకరించి మరింత లోతుగా దర్యాప్తు చేయాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశించారు. జాతీయ స్థాయి సాంకేతిక నిపుణుల సహకారం తీసుకోవడంతో పాటు మరింత క్షుణ్ణంగా దర్యాప్తు చేయనున్నారు పోలీసులు. అయితే బాలికల హాస్టల్లో హిడెన్ కెమెరాలు పెట్టారన్న ఆరోపణలపై సిఈఆర్టీ ద్వారా ఆధారాలు సేకరించనున్నారు పోలీసులు.